అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో చిక్రీ, ఇది కళ నిజమా? నిజమే. నేను కాల్ చేసినా కేర్ చేయవు. అలాంటిది నువ్వు పిలవకుండా నేను ఆఫీస్కి వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నావంటే మొత్తానికి పెద్ద ప్లానింగే చిక్రీ. కొంప తీసి నైట్ కల్లోకి వచ్చి రమ్మని పిలిచానా ఏంటి? నీ మాట ఒప్పుకున్నాను కదా అని నీకిష్టం వచ్చిన పేరుతో పిలుస్తున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను. నాతో అడ్డమైన పనులు చేయించినా సైలెంట్ గా ఉన్నానంటే కారణం మా నాన్న. అబ్బో, ఇంకా నువ్వు నాకు కండిషన్ పెట్టిన రోజు చెప్పాను కదా, మన మధ్యన జరిగిన విషయం మా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని. చెప్పావు. అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంటి? తమాషా చేస్తున్నావా? నీకు తెచ్చిన బిర్యానీ గురించి మా నాన్నకి ఎందుకు చెప్పావు? ఇది చీటింగ్ కదా? చెప్పు. కూల్ చిక్రీ, జరిగిందంతా చెప్తాను విను. నిన్న అర్ధరాత్రి మీ నాన్న దొంగలాగా చొరబడ్డాడు. రేయ్, మా నాన్న నీ గెస్ట్ హౌస్ కి రావడం ఏంట్రా? నువ్వే ఏదో చేసుంటావు. హలో, ఏంటి వాయిస్లో బేస్ వస్తుంది? బ్యాలెన్స్ తప్పుతున్నారు. నన్ను రెచ్చగొడితే రచ్చ అయిపోతుంది. ఏంట్రా అయ్యేది? చెయ్యిరా రచ్చ, చూస్తాను. తగ్గాను కదా అని అడచాలని చూస్తే రుద్రకాళినై నీ అంతు చూస్తాను. భయపెట్టి లొంగ తీసుకోవాలని చూస్తే భస్మం చేస్తాను. నువ్వే మాట తప్పి నన్ను హద్దుల్లో ఉంచాలని కట్టడి చేస్తే పడుండడానికి నేనేమైనా పౌరుష రోషం లేనిదని అనుకున్నావా? కబడ్దార్, ఇక నుంచి నీ మాట వినే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో, ఐ డోంట్ కేర్. నన్నే అవసరానికి వాడుకొని నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తావు కదా? ఏ కీర్తి, నిన్ను ఎలా లొంగ తీసుకుంటానో చూసుకో. ఈరోజు 1,00,000 వర్కౌట్ అయింది. దీంతో నా డార్లింగ్కి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిపెట్టి సర్ప్రైజ్ చేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? సార్, వీడియోగ్రాఫర్ని సార్. మేడం పెళ్లి వీడియో అడిగారు, ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చావా? ఇచ్చాను సార్. సరే, వెళ్ళు. డామిట్, లకారం చెక్కిచ్చాడన్న ఆనందంలో పెళ్లి వీడియో గుర్తు రాలేదు. ఈ గ్యాప్లోనే ఇది వీడియో తెప్పించుకుందే. ఆ పెళ్లి వీడియోలో నీలకంఠం మనుషుల గురించి క్లూ దొరకకుండా వెంటనే జాగ్రత్త పడాలి. అరే దేవిక, అప్పుడే పెళ్లి వీడియో తెప్పించుకుని చూస్తున్నావా? ఇప్పటికీ బాగా లేట్ అయింది కళ్యాణ్.
ఈ వీడియోలో ఏదైనా సస్పీషియస్ గా ఉన్న క్లూ దొరుకుతుందని చిన్న ఆశ. మీరు చూడండి. దేవిక, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసి క్లూ దొరకగానే చెప్తాను. మీరొక్కరే చూస్తే క్లూ దొరకదండి. ఎందుకంటే నా కలీగ్స్ గురించి గాని, మా బంధువులెవరో బయట వాళ్ళెవరో మీకు పూర్తిగా తెలీదు కాబట్టి మీరు గుర్తుపట్టలేరు. నేను చూస్తానండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. దేవిక చెప్పిన లాజిక్ కరెక్టే. ఇప్పుడెలా వీడియో చూడకుండా చేయాలి? దేవిక, నువ్వు వీడియో చూస్తూ ఉండు, నేను వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తాను. ఇద్దరం కలిసి జ్యూస్ తాగుతూ వీడియో చూద్దాం. కళ్యాణ్, క్లూ దొరికింది.